హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగే ఇంకా మేము అంటే కొంచెం లేట్గానే లేస్తున్నాము, ఎందుకంటే చలికాలం కదా. సో లేట్గా లేచి కొంచెం సన్ రైజ్ కోసం పైనకి వెళ్తా ఉన్నాము. సో మా హస్బెండ్ మాకంటే ముందే లేచేసి వాకింగ్కి వెళ్ళాడు. ఈ మధ్య రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తా ఉన్నాడు. సో మేము కూడా రెగ్యులర్గా వాకింగ్ చేస్తాము. అండ్ దట్టు మెయిన్గా ఇలా సన్ వచ్చాడంటే కొంచెం డి విటమిన్ అనేది మనకు ఉంటుంది కదా సన్ రైజ్ నుంచి, అది కూడా ఎర్లీ మార్నింగ్. సో దానికోసమని నేను మా బాబు ఇద్దరం పైనకి వస్తున్నాము. జస్ట్ లేసామంతే, జస్ట్ లేచి పైనకి వచ్చేసాము. సో మా బాబు ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు. సో ఇది మండే వ్లాగ్ యాక్చువల్లీ. సో సండే మొత్తం ఫుల్గా వర్షం వచ్చింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కంటిన్యూగా వర్షం. అసలు ఆ రోజు కిందికి కూడా జస్ట్ మెట్లు కూడా దిగలేదు, అంత వర్షం వచ్చింది. అండ్ నైట్ కూడా వర్షం వచ్చేసరికి చూడండి, ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ ఆ కడ్డీలకు అన్నీ ఉన్నాయి చూడండి. సో వాటితో మా బాబు ఆడుకుంటా ఉన్నాడు. సో ఆయన ఆడుకుంటా ఉంటే నేను ఇంకా వాక్ చేస్తూ ఉన్నాను. సో వర్షం వచ్చిందని చెప్పాను కదా, అసలు సూర్యుడే రాలేదు, అసలు అసలు కనిపించనే లేదు. అండ్ మొత్తం చాలా డల్గా ఉండింది వెదరు. సో దానివల్ల కొంచెం నెక్స్ట్ డే మనకి కొంచెం సన్ రాగానే చాలా యాక్టివ్గా అనిపించింది. సో అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ పైన అలా వాక్ చేసి వచ్చేసాము. సో కిందికి వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేశాను. సో ఎన్ని ఉన్నా మళ్ళీ ఇక్కడికి రొటీన్ కదా ఇంకా. సో ఈరోజు వచ్చేసి నేను పప్పు చేస్తూ ఉన్నాను. మండే అంటే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పప్పు ఉంటుంది. అండ్ దట్టు ఏదైనా ఒక ఆకుకూర పప్పు. మేమైతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తినేదైతే మెంతాకు పప్పు, చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఇట్లా కొంచెం చలికాలం కదా, కొంచెం వేడివేడిగా అండ్ కొంచెం ఇలా పప్పు రసం అలాంటివి అయితే కొంచెం తినాలనిపిస్తుంది కదా, ఎప్పుడు ఫ్రైలు అలాంటివి కాకుండా. సో ఇక్కడ నేనైతే పప్పు చేసేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసేసుకున్నాను. సో ఈ కుక్కర్ వచ్చేసి నేను లాస్ట్ టైం చూపించాను కదా, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ తీసుకున్నాను. అందులో 3 కుక్కర్ సెట్ వచ్చాయని. సో అందులో చిన్నది ఇది ఎంత క్యూట్గా ఉందంటే, నాకైతే ఈ కొంచెం ఎవరికైనా అంతే కదా, కొంచెం కొత్త వెజల్స్, కొంచెం కొత్త యుటెన్సిల్స్, కొత్త పాత్రలు తీసుకున్నప్పుడు దాంట్లో వంట చేయడం అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా సేమ్. కాకపోతే ఇది చిన్నగా బుడ్డిగా భలే క్యూట్గా ఉంది. అసలు దీంట్లో వంట చేస్తుంటే చేస్తున్న ఫీలింగే రాదు, ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎక్కువ చేసేస్తూ ఉన్నాను. మెయిన్గా మేము కర్రీస్కి అంటే ఇంకా టైం లేదు అన్నప్పుడు మాత్రం కర్రీస్కి కుక్కర్ యూజ్ చేస్తాను, లేదంటే ఓన్లీ పప్పుకి మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఇలా మనము ఎక్కువ కుక్కర్లో తింటా ఉంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసమని కుక్కర్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను. అండ్ దట్టు మేము స్టెయిన్లెస్ స్టీల్ తీసుకునేసరికి ఎక్కడో కొంచెం చిన్న సాటిస్ఫాక్షన్, అల్యూమినియం యూస్ చేయట్లేదు కదా, స్టీల్లే అన్నట్టుగా కొంచెం ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్, పర్లేదు అన్నట్టుగా. సో ఇక్కడ నేను ఆకుకూర మొత్తం చిన్నగా ముందు రోజే మొత్తం కట్ చేసేసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ డే అస్సలు మార్నింగ్ టైం ఉండదు. సో మార్నింగ్ జస్ట్ వాక్ అంటే కొంచెం త్వరగా లేస్తే వాకింగ్, లేదంటే అది కూడా ఉండదు. సో మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా ఉంటుంది డే. వీళ్ళు మా హస్బెండ్ అండ్ మా బాబు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళేంత వరకు చాలా హడావిడిగా ఉంటుంది. సో వాళ్ళని పంపించినాక అప్పుడు నా వర్క్స్ అన్నీ కొంచెం అప్పుడు స్టార్ట్ అవుతాయి. నా వర్క్స్ అంటే నా పర్సనల్ వర్క్స్ అలా. సో ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ అందరు చేసేలాగానే కొంచెం నేను ఫస్ట్ అయితే ఆకుకూర ముందే వేయించేసుకుంటాను, కొంచెం ఆయిల్ వేసుకొని. అండ్ దాంట్లోకి ఇంకా పప్పు కొంచెం ముందే నానబెట్టేసుకుంటాను. నేను పప్పు ఈరోజు చేస్తాను అని ముందే అనుకుంటే మాత్రం ఒక్క 20 మినిట్స్ అన్న మంచిగా నానబెట్టేసుకుంటాను. ఇలాంటప్పుడు ఏంటంటే మనకు జస్ట్ 2 to 3 విజిల్స్లోనే పప్పు అయిపోతుంది. అండ్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం నానబెట్టి తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈవెన్ రైస్ కూడా ముందు అప్పట్లో అయితే ఎందరో పెద్దవాళ్ళు జస్ట్ నానబెట్టిన తర్వాతనే వంట చేసేవాళ్ళు. సో అది కూడా చాలా చాలా మంచిది. టైం ఉందంటే ఇలా, లేదంటే ఒక్కోసారి నానబెట్టడానికి కూడా టైం ఉండదు. సో ఉన్నప్పుడు అలా, లేనప్పుడు ఇలా, అంతే ఇంకా. సో ఇంకా నేను ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేశాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రెజర్ అంతా పోతా ఉంది, లాస్ట్లో ఉంది ఇంకా. అండ్ ఈ పక్కన వచ్చేసి చట్నీ కోసం ఇంక అన్నీ వేయించేస్తూ ఉన్నాను, పల్లీలు అండ్ ఎండుమిర్చి అండ్ ఆనియన్ ఇవన్నీ కూడా. సో నాకేంటంటే చట్నీ ఎప్పుడు చేసినా టైం ఉన్నా లేకపోయినా వేయించి చేస్తేనే చాలా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరు అలాగే చేస్తారు, అంటే ఒక్కొక్కరు కొంచెం వేయించక కూడా చేస్తూ ఉండొచ్చు, బట్ వేయించి చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. నాకు వెల్లుల్లి ఒలుచుకునేంత టైం లేకపోయేసరికి ఇంకా వెల్లుల్లి ఏం వేయట్లేదు. అండ్ ఈ మధ్య నేను ఏం చేస్తూ ఉన్నానంటే చట్నీలోకి కొంచెం అలా హాఫ్ టమాటా, మీడియం సైజులో ఉండే హాఫ్ టమాటో వేస్తే ఏంటంటే భలే టేస్ట్ వచ్చేస్తుంది. నిజంగా చట్నీ చాలా 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 బాగుంటుంది. వెల్లుల్లి వేస్తే ఇంకా ఇంకా బాగుండేది, బట్ ఇంకా వెల్లుల్లి ఒలచడానికి టైం పడుతుంది కదా. సో దానికోసం ఇంకా ఒలవలేదు, వేయలేదు.
సో అండ్ దాంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తూ ఉన్నాను. కొత్తిమీర వేసేసిన ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా టమాటా అండ్ కొత్తిమీర వెల్లుల్లి వేసిన చట్నీ ఏంటంటే రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, మనం దోశ, ఇడ్లీ ఇంకా దేంట్లోకైనా, అంటే వన్ ఇన్ ఆల్ అంటారు కదా, ఒక్కటే ఇంక అన్నిటికీ అన్నట్టుగా. సో చాలా 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 బాగుంటుంది. సో మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయలేదంటే ఒక్కసారి ట్రై చేయండి, మీకు దేంట్లోకైనా భలే సెట్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. అండ్ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి వేసుకుంటే ఒకలా టేస్ట్ వస్తుంది, ఎండుమిర్చి వేసుకుంటే ఇంకోలా టేస్ట్ వస్తుంది. ఇంకా అది కంప్లీట్గా మీ ఆప్షన్, ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ ఎలా చేసినా ఇలా కొంచెం ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా ప్రెషర్ అంతా అయిపోయింది, ప్రెషర్ మొత్తం పోయినాక నేను ఇంకా లిడ్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఇవి కొంచెం కొత్త కుక్కర్స్ కదా, ఇంకా జస్ట్ ఇంకా 3 to 4 times వండాను అంతే. కొంచెం అలా కొత్తవి కాబట్టి కొంచెం గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఉంటాయి, కొంచెం అవి లూజ్ అవ్వడానికి టైం పడుతుంది. మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కొంచెం నార్మల్ యూటెన్సిల్స్ లాగా అయిపోతాయి. సో పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో, జస్ట్ 2 to 3 విజిల్స్కే బాగా ఉడికిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ముందే నానబెట్టేసుకున్నాను కదా, సో అలా. సో నేనేంటంటే మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, పప్పు ఆకుకూరనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే మ్యాక్సిమం ఒకరోజు ముందే అయినా లేదంటే 2 days ముందైనా ఎక్కువ ఒకేసారి తెచ్చేసుకొని ప్రిజర్వ్ చేసేస్తూ ఉంటాను. మెయిన్గా మెంతాకు, సో దాన్ని ఎండ్లోనే యూస్ చేసుకోవచ్చు. మెంతాకు చాలా 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 మంచిది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. సో ఇలా ఉంటుంది పప్పు. ఇంకా దీంట్లోకి కొంచెం అలా సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి లైట్గా పోపు వేస్తే ఇంకా మన పప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. మీరు కావాలి అని అంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేను ఇంకా పొద్దున మధ్యాహ్నంకైతే చింతపండు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను, పెద్దగా యూస్ చేయము చింతపండు అనేది. సో ఇక్కడ చట్నీకి ఇంకా ఫ్రై చేసేసాను, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దానిపైనకి ఇంకా రైస్ పెట్టేస్తూ ఉన్నాను. బాక్స్కి రైస్ కావాలి కదా. సో చట్నీ ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను, ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఇంకా పప్పులోకి కొన్ని వాటర్ వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ పప్పు చాలా గట్టిగా ఉండిపోతుంది, అది ఇంకా చల్లగానే కొద్ది ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే అప్పుడు మనం చల్లగైనా కూడా మనం కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. సో లాస్ట్లో ఇంకా పోపు వేసేసాను. సో పోపు వేసేస్తే ఇంకా అయిపోయింది. ఇంకా కొత్తిమీర నేను ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడే వేస్తాను. ఉడికించేటప్పుడు పప్పు ఉడికించేటప్పుడు కొత్తిమీర వేయండి, అసలు ఎంత బాగుంటుందంటే మనం ఏ ఆకుకూర అయినా వేసినా వేయకపోయినా కొత్తిమీర మాత్రం వేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మళ్ళీ నేను ఇంకా కొత్తిమీర ఏం వేయను ఇంకా. సో దీని తర్వాత ఇంకా మా వాళ్ళు ఇద్దరు తినేసి బాక్స్కి కూడా పెట్టించేసి ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా. సో దీని తర్వాత నేను మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని అంతా అయిపోయినాక ఇప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్తా ఉన్నాను. సో బయటికి వెళ్ళడానికి లాక్ వేసేస్తూ ఉన్నాను. బయటికి అంటే ఎక్కడికో అనుకునేరు, ఏం లేదు, మా బాబుని తీసుకొని రావాలి. సో ఆఫ్టర్నూన్ వరకే కదా, నర్సరీ పిల్లలకి జస్ట్ 9 to 1 అంతే కదా పిల్లలందరికీ. సో ఇక్కడ లాక్ వేసేసి వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఇక్కడ నుంచి మాకు దగ్గరే, అంటే మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందనే మెయిన్గా ఇక్కడ వేసింది. సో ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసి తినిపించేశాను. సో ఇక్కడ మా బాబు చూడండి ఎంత క్యూట్గా హోంవర్క్ చేస్తూ ఉన్నాడో. ఈ మధ్య చాలా గుడ్ బై అయిపోతూ ఉన్నాడు, అంటే ఇంకా స్టార్టింగ్ డేసే కదా, జస్ట్ మీకు చెప్పాను కదా ఫస్ట్ డే స్కూల్ ఆఫ్ అద్వైత్ అని చెప్పాను కదా. సో రీసెంట్గానే వెళ్తూ ఉన్నాడు, బట్ చాలా ఇంప్రూవ్ అయిపోయాడు ఈ మధ్య. అసలు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. పిల్లలకి కొంచెం కొత్తగా ఉంటుంది కదా, మెయిన్ స్కూల్ అంటే ఇదే కదా, కొంచెం డిసిప్లిన్ అన్నీ ఎలా అన్నట్టుగా. మనం ఇంట్లో చెప్పే మదరు ఫాదర్ చెప్పేది ఒకలా ఉంటుంది, సేమ్ మాటలు స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్తే వీళ్ళకి ఒకలా అర్థమవుతుంది, మనం చెప్తే ఇంకోలా అర్థమవుతుంది. అర్థాలు ఒకటే అయినా వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో పిల్లలకి స్కూల్లో టీచర్స్ చెప్తేనే బాగా అర్థమవుతుంది, వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోతారు. అండ్ కొంచెం భయం కూడా ఉంటుంది కదా. సో అలా సో ఇక్కడ హోంవర్క్ చేసేసినాక ఇంకా పడుకోబెట్టాను. సో ఇంకా అలా అయిపోయింది మా డే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.